అదేనండి కొబ్బరి చిప్పలో చాయ్ అన్నమాట. చాలా టేస్ట్గా ఉంది. ఓసారి ఎలా తయారు చేయాలో మీరు కూడా చూసేందుకు రండి. ముందుగా మనం ఒక కొబ్బరి చిప్ప తీసుకుందామండి. దానికి అడుగునది క్రాక్స్ లేకుండా చూసుకుందాం. క్రాక్ ఉంటే కారిపోతుంది అనమాట. దాంట్లో మనం 1 కప్పు నీళ్ళు పోసుకుందాం. అప్పుడు స్టవ్ వెలిగించుకుందాం అనమాట. సో నీళ్ళు పోసుకున్న తర్వాత మనం రెగ్యులర్గా టీ ఎలా చేసుకుంటామో అలాగేనండి టీ పొడి మనం రెగ్యులర్గా ఎలా వేసుకుంటామో అలాగే నేనైతే 1 స్పూన్ వేసాను. దాంట్లో 1.5 స్పూను షుగర్ కూడా వేసాను అనమాట. సో ఇవి బాయిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ డికాషన్ అలా మరుగుతూ ఉంటుందండి. మనం ఇంకో పొయ్యి మీద ఏం చేద్దామంటే పాలు పెట్టుకుందాం. పాలు పెట్టుకుని అవి కూడా కొంచెం మరగపెట్టుకుందాం అనమాట. ఇక్కడ డికాషన్ మరుగుతూ ఉందండి. కొబ్బరి చిప్ప మనకు కాలిపోతుందేమో అనుకోవటం లేదండి. ఎందుకంటే మనం అందులో వాటర్ వేసాం కాబట్టి కొబ్బరి చిప్ప అనేది కాలిపోదు. జస్ట్ మనం గిన్నె హీట్ ఎక్కి మా లోపల ఎలా మరుగుతుందో అలానే కొబ్బరి చిప్పలో కూడా మరుగుతుంది అనమాట. ఈ టేస్ట్ అనేది మనకి కొంచెం స్మోకీ ఫ్లేవర్ అలా వస్తుందండి. అంటే తందూరిలో మనం చేస్తే తందూరి చాయ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. మనం తాగేటప్పుడు లైట్గా కొబ్బరి టేస్ట్ తెలుస్తుంది.